సో వెల్కమ్ బ్యాక్ జెంటిల్మెన్. ఈరోజు వచ్చేసి డే 18/7/2025. నేనైతే కోల్డ్ కాల్ అయితే ఇంకా చేయలేదు. ఐ డోంట్ నో హౌ ఐమ్ గోయింగ్ టు డూ ఇట్. ఎందుకంటే రేపు 19 అంటే లాస్ట్ డే. నా నా రీఛార్జ్ అయిపోయే రోజు రేపు 11:11కి అయిపోద్ది రీఛార్జ్. నా యాన్యువల్ ప్లాన్ రీఛార్జ్ అంటే డైలీ ప్యాక్ అయితే అయిపోద్ది. నా ఇప్పుడు లోపల అయితే నేనైతే క్లయింట్ క్లోజ్ చేయలేదు. ఎందుకంటే ఇట్స్ బై నా మిస్టేకే, ఎవరితో కాదు. దానికి రీజన్ ఐ డోంట్ అనవసరం. రీజన్ అనవసరం. బికాస్ రీజన్ తెలుసుకున్నంత మాత్రాన అది మారిపోదు. ప్రస్తుతానికి నా గోల్ వచ్చేసి ఈరోజు నుంచి అయితే నా గోల్ మ్యాక్బుక్ తీసుకోవడం. మ్యాక్బుక్ ఫస్ట్ క్లయింట్ క్లోజ్ చేసిన వెంటనే మ్యాక్బుక్ ఆర్డర్ పెట్టిన నెక్స్ట్ సెకండ్ ఇంట్లోంచి డెలివరీ వచ్చిన నెక్స్ట్ సెకండ్ ఇంట్లోంచి వెళ్ళిపోవడం. అదే నా గోల్. ఇంట్లో ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ఫస్ట్ మ్యాక్బుక్ కొనాలి, ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఈ రెండే నాకు ప్రస్తుతానికి నా గోల్. ఇంకేం లేదు ప్రస్తుతానికి. సో యా అది ప్రస్తుతానికి నా గోల్. వాట్ ఎవర్ యూ కెన్ సే ఇట్. అదే. సో ఐ థింక్ రేపు ఈరోజు అయితే మొత్తం ఏఐ ఏజెన్సీ డిఫరెన్స్ ప్లస్ నా నెట్ అంతా అయిపోద్ది. నెట్ అయిపోతే ఏం చేయలేను నేను. ఫస్ట్ ఈరోజు నైట్ ఇప్పుడు టైం వచ్చేసి 7-8 అవుతుంది. ఈరోజు నుంచి రేపు పొద్దున వరకు ఐ డోంట్ నో ఎప్పుడు దాకా ఏ ఏజెన్సీ అన్నీ ఒకసారి వాచ్ రిలేటర్లో కొన్ని పెట్టిన వీడియోస్ అవైతే ఫస్ట్ చూసేసి ఏ ఏజెన్సీ సెల్ చేయాలా, లేకపోతే అది ఎప్పుడు సెల్ చేయాలి అనేది నోట్ చేసుకుంటాను. ఫస్ట్ నోట్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఏం కావాలని రాసి పెట్టాను. మ్యాక్బుక్ అని దాంట్లో తర్వాత ఫస్ట్ క్లయింట్ క్లోజ్ చేసినాక నాకు మ్యాక్బుక్ డబ్బులు వచ్చినాక దెన్ ఐఎమ్ గోయింగ్ టు డూ. ఫస్ట్ మ్యాక్బుక్ డబ్బులు కొన్ని సేవ్ చేసేసి కొన్నాక వెన్ ఐ పే ద రెంట్ అప్పుడైతే ఏ స్టడీ చేయడం, దాని గురించి నేర్చుకోవడం అప్పుడు నేర్చుకుంటాను. అప్పుడు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏలో దిగేయాలి. ఫస్ట్ అయితే ఎందుకంటే లీడ్ జనరేషన్ ఫస్ట్ ఇంట్లో చదవడానికి ఫస్ట్ చేతిలో మనీ అయితే ఫస్ట్ అయితే నేను లీడ్ జనరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. దాంట్లో డౌట్ అయితే లేదు. ఫస్ట్ లీడ్ జనరేషన్ ఎందుకంటే ఏజెన్సీకి కట్టిన డబ్బులు కూడా నా దగ్గర లేవు. 14 days ఫ్రీ డేలో సంథింగ్ అది ఉంటుంది. సో అన్ని డబ్బులు క్లయింట్స్ దగ్గర వచ్చాలంటే ఫస్ట్ నాకు తెలిసింది ప్రస్తుతానికి ఉన్న నాలెడ్జ్ లీడ్ జనరేషన్. ఫస్ట్ లీడ్ జనరేషన్ అయితే అట్లీస్ట్ 2 clientsని క్లోజ్ చేయడము. ఐ డోంట్ నో మ్యాక్బుక్ సరిపోయాను. 2 clients సరిపోతాయి అనుకుంటా. మ్యాక్బుక్కి 2 clients క్లోజ్ చేసి మ్యాక్బుక్ ఆర్డర్ పెట్టిన నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ వచ్చిన నెక్స్ట్ సెకండ్ అన్బాక్సింగ్ చేసుకొని వెళ్ళిపోవడం ఆయన నుంచి, అంతే. సో అది ప్రస్తుతానికి నా గోల్. రేపైతే కోల్డ్ కాల్ చేసి రేపైతే వీడియోస్ పెట్టను. ఇంకా అంతా 1 week కాంబినేషన్ వీడియోస్ ఏవైతే కంబైన్ అవుతాయో 1 weekకి అప్పుడైతే వారం మొత్తం అన్ని జరిగినవి క్లిప్స్ రికార్డ్ చేసి అన్నీ కలిపి 1 week వీడియో అయితే పెడతాను. సో ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకన్నీ వీక్లీ 1 వీడియో ఒక్కొక్క వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. వీక్ మొత్తం జరిగిన క్లిప్స్ రికార్డ్ చేసి ఎడిట్ చేసి దెన్ ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్. సో దట్స్ ఇట్. కాల్ చేసి నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో